హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో మీడియా సంబంధించి ఇక ఎన్నెన్ని విమర్శలు ఉన్నాయో ఆ పచ్చపత్రికల ఆరాటం పోరాటం, ఓ జాతి ప్రయోజనాల కోసం ఒక నాయకుడి సిద్ధాంతాల కోసం ఎట్లా సాగిలపడి కుక్కల మాదిరి విశ్వాసం చూపిస్తూ ఉంటాయి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ జోలెంత ఎందుకు చెప్తున్నానంటే, గతంలో టీటీడీ చైర్మన్గా మన బొలినేని రామానాయుడు గారిని ఎంపిక చేసిన తరుణంలో మన మూర్తన్న ఆరాటం పోరాటం మామూలుగా లేదనమాట. ఆ టీవీ5 ఛానల్లో కూర్చొని బిఆర్ నాయుడు పేరు చాలా కాలం గుర్తుంటుంది అని చెప్పి, మరి ఇంకా యాదృచ్ఛికంగా అన్నాడో ఏమన్నాడో తెలియదు, కానీ నిజంగా ఆయన పేరును ఇప్పుడు చరిత్ర ఉన్నంత కాలం గుర్తుంచుకుంటుంది అనమాట. ఎందుకంటే ఈ టీటీడీ చరిత్రలోనే అతిపెద్ద మానవ విషాదానికి కారణమైన వ్యక్తి మన ది గ్రేట్ మిడ్ నైట్ మసాలా స్టార్ అనమాట. ఒకసారి మూర్తన్న ఏమన్నాడో విన్న తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాయుడు కాదు, నాయుడు గుర్తుపెట్టుకోండి. చాలా కాలం యాడ్ ఉంటుంది, చాలా కాలం యాద్ ఉంటుంది. బిఆర్ నాయుడు అంటే తమాషా అనుకున్నారా? బిఆర్ నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అనుకున్నారండి, వదిలేస్తారు. అవును, 100 కోట్లకి పరువు నష్టం దావా నోటీస్ వస్తే చూసుకుంటారు, పెద్ద బాంబుని రాసుకుంటారు. ప్రూవ్ చేయండి, దమ్ము ఉంటే ప్రూవ్ చేయండి. హెచ్చరాతలు రాసి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసే వాళ్ళందరికీ నోటీసులు విన్నారు కదా. ఆ ఎలివేషన్స్ మామూలుగా లేకుంటే చాలా కాలం గుర్తుంటుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి మామూలు ఎలివేషన్లు కావు. ఇప్పుడు దానికి అంటే ఆయన ఆ గుర్తుంటుంది అన్నదానికి జస్టిఫికేషన్ ఇచ్చేలాగా పాపం బొలినేని రామానాయుడు ఆయన హయాంలోనే ఇంతటి ఘోర విషాదానికి కారణమైందనమాట. చరిత్ర దేవుడి స్క్రిప్టు ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఒకసారి. ఎందుకంటే ఆ రోజు చాలామంది ఈవెన్ అంటే టీడీపీలో ఉన్న చాలామంది కీలక నేతలు వెల్ విషర్స్ బాబు గారికి చెప్పారనమాట, మిడ్ నైట్ మసాలా షోలు వేసుకొని ఒక బ్లాక్ మెయిలర్ను మీరు అంతటి అత్యున్నత పోస్ట్లో ఒక పవిత్రత కలిగిన ట్రస్ట్ బోర్డుకు అట్లా చైర్మన్ ఎట్లా చేస్తారు, వద్దు బాబు గారు అని చెప్పి చెప్తే కూడా వినకుండా ఎంపిక చేసిన దానికి ఇప్పుడు చూడండి, ఆ ఈవో శ్యామలరావుకు మరియు ఈయన టీటీడీ చైర్మన్ ఇద్దరి మధ్య ఈగోకు 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. 40 మంది ఇప్పుడు బెడ్ మీద ఉన్నారు. ఇది అందుకే ఈయన పేరు చాలా కాలం గుర్తుంటుంది, గుర్తుపెట్టుకో మూర్తన్న. ఎందుకంటే మనకి ఇచ్చే బిస్కెట్లకు మనకు పోసే గంజికి ఈ మాత్రం ఎలివేషన్లు ఇవ్వకపోతే ఆ కుక్కలు కూడా చిన్నపోతాయి అనమాట. ఎందుకంటే మనం ఆ విశ్వాసం చూపించాలి. కానీ మరి ఈ రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తే ఇదిగో ఇట్లా అనమాట. ఈరోజు మొత్తం పచ్చ కుక్కలు పచ్చ మూకలు అన్నీ కూడా సోషల్ మీడియాలో తోక జాడించిన అనమాట. ఈ ఘటనను ఎట్లా డిఫెండ్ చేయాలో తెలియక, ప్రతిపక్షం మీదకి ఎట్లా తోయాలో తెలియక, ఆఖరికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా రంగంలోకి దిగి దీని వెనకాల ఏదో కుట్ర ఉంది, ఆ పార్టీ వాళ్ళే చేసి ఉండొచ్చు అని చెప్పి స్లిప్పర్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇది 7 నెలలైంది మనం అధికారంలోకి వచ్చి. వీళ్ళే కదా ఆ గుడిమెట్లు కడిగి సంప్రోక్షణ చేస్తాం, ప్రక్షాళన చేస్తాం అని చెప్పిన వాళ్ళు. మరి 7 నెలల కాలం సరిపోలేదా? ఒక బోర్డును సెటరేట్ చేయడానికి 7 నెలల కాలం సరిపోలేదా? పోనీ ఈ బొలినేని రామానాయుడు టీటీడీ చైర్మన్గా ఎంపిక అయ్యి ఇంచుమించు 3 నెలలు గడుస్తూ ఉంది, ఆయనకి ఈ వ్యవధి సరిపోలేదా? ఇవన్నీ మాట్లాడాలి కదా. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక డైలాగ్ విన్నా, చట్టసభ అంటే శాసనాలు చేసే చట్టసభలేమో అన్నీ మూసుకొని సైలెంట్గా ఉంటే, టీవీల్లో కూర్చొని ఇట్లాంటి పుండాకోరలేమో డిబేట్లలో జస్టిస్లు ఇస్తున్నారు, న్యాయం చెప్తా ఉన్నారు అనమాట. మరి ఈ ఘటన మీద ఏం చెప్పిండో అయినా నేనైతే ఇంట్లో, ఎందుకంటే చూడండి ఈ ఛానల్ని ఇట్లాంటి పుండాకూర అంటే ఒక ముసుగు కప్పుకొని ప్రజెంటేషన్లు ఇచ్చే జర్నలిస్టులను ఎంకరేజ్ చేయమన్నమాట. సో ఇక ఇట్లాంటి దరిద్రాన్ని భరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా దండేసి దండం పెట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.